సెక్రటరియట్లో కల్తీ ఆహారం, వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు, బెంబేలెత్తుతున్న సీఎంఓ, మంత్రుల, పేషీల సిబ్బంది, బయట రాష్ట్రాల అతిథులకు అదే భోజనం, కలకలం రేపుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలు, రంగంలో దిగిన ఫుడ్ సేఫ్టీ అధికారులు, త్వరలో ప్రభుత్వానికి రిపోర్టు. గురుకులాలలో, పాఠశాలలో ఫుడ్ పాయిజన్లు అనుకుంటే ఏకంగా సీఎం గారు కూర్చునే సెక్రటరియట్ భవన్లో కూడా కల్తీ ఆహారం అట. ఇక ఎంత శ్రద్ధ ఉన్నది చూడు మనోళ్ళకు, మనోళ్ళ పరిపాలన, మనోళ్ళ శ్రద్ధ ఎంత బాగున్నదో చూడండి. ఏకంగా సెక్రటరియట్ భవన్లోనే కల్తీ ఆహారం పెడుతున్నారంటే ఇక వాళ్ళ పాలన ఎంత గాలికి వదిలేసి పడేసిందో అర్థం చేసుకోరు. ఇక మీరు అసలు ఇలా పోతే ఎట్లుంటుందో తెలుసా? అలా పోవాలి ఒకసారి మీరు. ప్రతి సామాన్యుడు విజిటింగ్ అవర్స్ ఉంటాయి, తప్పకుండా తెలంగాణ సెక్రటరియట్ భవన్లోకి పోయి ఒక గంట సేపు చూసిరారు. నాకు తెలిసి భారతదేశంలోనే ఇటువంటి సెక్రటరియట్ భవన్ ఎవ్వడు కట్టలే. ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే అంత అద్భుతంగా ఉంటుంది. దానికి కొంచెం పక్కనే 121 అడుగులతోటి అంబేద్కర్ గారి విగ్రహం రాచ టీవీగా ఉంటుంది. దాని ముందటనే హుసేన్ సాగర్, ట్యాంక్ బండ్. ఎంత అద్భుతం! ఈ బిల్డింగ్ తోటి మొత్తం ఓ వైభవం వచ్చి పడ్డది. దాని ముందటనే మళ్ళీ అమరవీరుల స్తూపం ఒకటి ఉన్నది. అద్భుతంగా తీర్చిదిద్దండి హైదరాబాద్ని కేసీఆర్ గారు. ఇక దాంట్లో గసంటి భవన్లా వీళ్ళ ఎలుకలాట, గుప్త నిధులు ఉన్నాయని చదువుతానులాట. ఆ 9వ క్యాబిన్ నుండి 6వ క్యాబిన్కి, 6వ క్యాబిన్ నుండి 9వ క్యాబిన్కి ముఖ్యమంత్రి వచ్చే రూట్లను మార్చేసిండట. తూర్పు నుండి రావాల్సిన ముఖ్యమంత్రి గారు పశ్చిమ నుండి వస్తున్నారట. ఇట్లా వాస్తు పిచ్చితోటి ఓవైపు ఆగం చేస్తున్నారు. ఆ లోపల మొత్తం డ్రిల్లింగ్ మిషన్లు పెట్టి తవ్వుతున్నారట. ఏంటంటే రిపేర్లు చేస్తానం అంటున్నారట. ఇక కొంతమంది ఏమన్నారు, వాళ్ళ గుప్త నిధులు ఉన్నాయని తవ్వుతానులేమో అన్నారు. ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రి గారు అనేది కదా, దాని సెక్రటరీ భవన్ కింద గుప్త నిధులు ఉన్నాయి, కేసీఆర్ గారు రాత్రికి రాత్రి తవ్వుకపోయి బయట పోసుకచ్చుకుంటాండు, దాచుకుంటాండు అని. మరి ఇప్పుడు ఆ డ్రిల్లింగ్ మిషన్లు పెట్టడం వల్ల గుప్త నిధుల కోసమే రేవంత్ రెడ్డి గారు తవ్వుతున్నారు అనే ఒక ప్రచారం కూడా సాగుతున్నది.